సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్ట్ చేసింది. కానిస్టేబుల్ బాబురావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్ట్ చేసింది. కానిస్టేబుల్ బాబురావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్ట్ చేసింది. కానిస్టేబుల్ బాబురావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో అటు సిట్ బృందం మాత్రం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 8 మందిని విచారణ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి నాని అశోక్ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కానిస్టేబుల్ ఈ కేసులో చేర్చారు. ఏదైతే ఇప్పటికే నాగరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఆ తల్లి ఏదైతే ఆరోపణలు చేస్తుందో వారికి సంబంధించి కూడా సిట్ బృందం విచారిస్తుంది. విచారించినటువంటి సమయంలోనే కొంతమంది పేర్లు ఈ రోజు ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. బాబురావు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొంతమంది పేర్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకంగా మారింది. సిట్ బృందం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత సిట్ బృందం లోతుగా విచారిస్తుంది. బాబురావు మరికొంతమంది పేర్లు కూడా చెప్పినట్లు కూడా మనకి అందుతుంది సమాచారం. అయితే అశోక్, నానితో పాటు అటు సిఐ ఫ్రెండ్ గా ఉన్నటువంటి సురేష్ స్నేహితుడు సురేష్ ను కూడా అక్కడి నుంచి కొంత సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిట్ బృందం మాత్రం ఖచ్చితంగా సాయికృష్ణ కేసు వ్యవహారం కొంత కులిక్కి తెచ్చేటువంటి పనిలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బాబురావుని అరెస్ట్ చేయడం కొంత ఈ కేసు కొంత పురోగతి సాధించే విధంగా కూడా ముందుకెళ్తుంది. ఏది ఏమైనా ఈ రోజు విజయలక్ష్మి పిటిషన్ హైకోర్టులో కూడా ఈ రోజు విచారణ జరగనున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా ఎలాంటి సూచన చేస్తున్నట్టు కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. సిబిఐ దర్యాప్తు కోరినటువంటి నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ఉంటుందా లేదా ఏదైతే సిట్ బృందం ఏదైతే విచారణ చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా అటు ప్రభుత్వ న్యాయవాది కూడా కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఎలాంటి సూచన చేస్తారనేది కూడా చూడాల్సింది. ఏది ఏమైనా బాబురావు అరెస్ట్ తర్వాత మరికొంతమంది పేర్లు కూడా చేర్చేటువంటి అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.